నమస్తే జగనన్న. ఏందన్నా మీరు ఇలా చేస్తున్నారు? మిమ్మల్ని ఎందుకన్నా ప్రజలు గెలిపించింది? మిమ్మల్ని మీ అనుచరుల్ని 11 మందిని గెలిపించేది కదన్నా. ఏం చేస్తున్నారన్నా మీరు? అసెంబ్లీకి వెళ్ళాలి కదన్నా. మీరేదో ప్రజల కష్టాలు తీరుస్తారని ఆయా నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు. కానీ మీరేం చేస్తున్నారన్నా ఇళ్ళలో కూర్చొని? మేము ఇళ్ళలో కూర్చోలేదు, మేము మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్నాము అని అంటారేమో. మీడియా ముఖంగా మీరేందన్నా మాట్లాడేది? మేము కూడా మాట్లాడుతామన్నా. అందరూ మాట్లాడుతున్నారన్నా మీడియా ముఖంగా. అది కాదన్నా మీ పని. మీ పని మేము గుర్తు చేయాల్సినంత స్థాయి వాళ్ళం కూడా కాదనుకో. కాకపోతే ప్రజల తరపున మా వంతుగా మేము ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. ఏంటంటే రాష్ట్రంలో ఉండేది 4 సింహాలు. అంటే బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ, ఈ 4 సింహాలు రాష్ట్రంలో ఉండేది. ఇంకొకటి కూడా ఉందనుకో, ఏంది? కాంగ్రెస్. అది ఎప్పుడైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలను విడగొట్టారో ఆ రోజే పతనం అయిపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉందని అనుకునే వాళ్ళు లేరు. ఆ పార్టీ విషయం పక్కన పెడదాం. ఇకపోతే 4 సింహాలే ఉండేది రాష్ట్రంలో. ఈ 4 సింహాలలో 3 సింహాలు ఒకటి అయిపోయినాయి. కూటమి ప్రభుత్వం అనే పేరు మీద బీజేపీ, టీడీపీ, జనసేన 3 ఒకటి అయిపోయినాయి. ఇక మిగిలిన సింహం ఎవరన్నా? తమరే కదన్నా. అంటే ప్రతిపక్ష నాయకుడిగా తమరే కదన్నా ఉండాల్సిందే. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నాకు హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నా? మీరు చెప్పండి అన్నా. మిమ్మల్ని నమ్ముకున్న గెలిపించుకున్న పులివెందుల వాళ్ళు ఏం కావాలా? నీ అనుచరులు గెలుచుకున్న మిగిలిన 11 స్థానాల నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏం కావాలా? ఏందన్నా మీరు వ్యవహరించేది? మొంతా తుఫాన్ వచ్చింది, ప్రజలు ఎంత నష్టపోయారో తెలుసనా? మీరు కూడా వెళ్ళారను ఎక్కడికి? నష్టం జరిగిన రైతులకి ఏదో ఆదుకోవాలని మీరు కూడా కొన్ని ప్రాంతాలు పర్యటించారు కదా. పర్యటించినప్పుడు మీకు కనబడలనా రాష్ట్ర ప్రజల బాధలా? ఎక్కడన్నా మీరు పరిశీలించి బయటకు వచ్చి మీడియా ముఖంగా 4 మాటలు చెప్పారనా? ఎవరికన్నా కూడిపెట్టారనా 4 మాటల? ఒక్కరికన్నా కూడిపెట్టే నువ్వు చెప్పిన 4 మాటల? అసలు వైసీపీ పార్టీ ఒకటి ఉంది అనే విధానాన్ని జనాలు మర్చిపోతున్నారనా? మర్చిపోతున్నారు. ఎందుకంటే ఈయనేమో నాయకుడురా, ఆయన్ని గెలిపించుకుంటే మమ్మల్ని నడి రోడ్లో పడేస్తాడు, ఇతనితో లాభం లేదు, ఇతన్ని గెలిపించుకొని కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రజలు ప్రధానంగా కోరుకునేది అసెంబ్లీలో మీ గలమెత్తాలన్నా, అసెంబ్లీలో మీరు పోరాడాలి. స్పీకర్ మైక్ లేదా? అవమానం పడాలనా? ఇచ్చాడా? ప్రజల సమస్యల గురించి మాట్లాడాలనా? ఈ తంతంతా ఎడజరుగుతుంది తెలుసా? ఈ తంతంతా మీకు మేము చెప్పడం కాదు, ఈ తంతంతా ప్రజలు చూస్తుంటారనా? లైవ్ వస్తుంటుంది, అసెంబ్లీ నుండి లైవ్ టెలికాస్ట్ వస్తుంటుంది. మా జగనన్న ఎంతవరకు పోరాడాడు అనే విషయాన్ని ప్రజలు గమనిస్తుంటారనా? అక్కడ లిఖించబడుతుంది మీరు తీసుకొచ్చిన సమస్యల పైన. ఒకటి చెప్తున్నా, కమ్యూనిస్టులే వచ్చి కూర్చున్నారనా? 1 స్థానంతో గెలుచుకున్న వాళ్ళు, 2 స్థానాలతో గెలుచుకున్న వాళ్ళు కూడా వచ్చి అసెంబ్లీలో కూర్చొని వాళ్ళ గలం ఎత్తుతుంటే ఒక్కొక్కరు, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా పెన్ డ్రాప్ సైలెంట్. ఏ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అయినా పెన్ డ్రాప్ సైలెంట్ ఉండాల్సిందే. ఏంటంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్స్ అట్లా ఉంటాయన్నా.
వాళ్ళు కొన్ని కాకపోయినా కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు అన్న అసెంబ్లీలో కూర్చొని. మరి మీరు ఏందన్నా అసెంబ్లీకి వెళ్ళకపోవటం ఎంత రాజ్యాంగ విరుద్ధం అన్నది, రాజ్యాంగానికే విరుద్ధం. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే వైసీపీ పార్టీని అసెంబ్లీకి బాయ్కాట్ చేయడానికి ఒక ప్రణాళికని తీసుకొచ్చేదానికి సిద్ధం చేస్తున్నారనా. మేము మిమ్మల్ని అంతా నమ్ముకున్న వాళ్ళమనా. ప్రజల పక్షాన ఏం మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు అనే దానికోసం మేము ఎదురు చూస్తున్నామనా. అసెంబ్లీకి వెళ్తే నన్ను అవమానిస్తారనే ఫీలింగ్ వద్దన్నా, వదిలేసుకోవాలి. ఎందుకంటే మీ నాన్నగారే అసెంబ్లీలో అవమానపడ్డాడు, చంద్రబాబు నాయుడు కూడా అవమానపడ్డాడు, అందరూ అవమానపడ్డారనా. ఎందుకు? గిన్నీస్ బుక్ రికార్డు పొందిన ఎన్టీ రామారావు కూడా అవమానపడ్డాడనా. మీరేంది అవమానపడేది? అవమానపడితేనే కదా ప్రజలు ఓట్లేస్తారు. అయ్యో అట్టన్నారు మొన్న టీడీపీని, మీరే కదా అవమానించింది, టీడీపీ పార్టీని మీరే అవమానించారు కదా. వాళ్ళు టీడీపీ పార్టీ గెలవడానికి కారణం ఏంటంటే తెలుసా? మీరు అవమానించిన పదమే ప్రజల గుండెలకు హత్తుకుంది. ఒక మనిషిని అవమానించినోడు చరిత్రలో పైకి రారనా. ఉత్తుపుణానికి అవమానించినోడు అవమానించబడితే నీకు పెద్ద అవమానం అయిపోద్దనా. ఏందన్నా మీరు కూడా అన్ని తెలిసిన వాళ్ళు మీరు కూడా నన్ను అవమానిస్తారు, నేను ప్రజల్లోకి పోను, అసెంబ్లీకి పోను, ప్రజల్లోకి పోయి ఉపయోగం ఏందన్నా? నువ్వు ఆషామాషా ఎమ్మెల్యే కాదన్నా, ఓ పార్టీ అధినేతవనా నువ్వా? కాదు, నేను ఆ పెద్దరెడ్డిని పంపిస్తాను, పెద్దరెడ్డి కూడా మా ఎమ్మెల్యేని పంపిస్తాను. మీకేమైందన్నా? మిమ్మల్ని నమ్ముకునే కదన్నా పెద్దరెడ్డికి కానీ మీ అనుచరులకు కానీ ఓట్లు వేసిందా? వాళ్ళని నమ్ముకొని కానీ మీకు ఓట్లు వేస్తున్నావా ఏందా? ఏందన్నా మీరు చిన్న పిల్లకాయలు మాదిరిగా, అన్నా ఇది కరెక్ట్ కాదన్నా, ఇది కరెక్ట్ కాదు, ఇంకా టైం ఉంది, ఇంకా 3 ఏళ్ళు గడువు ఉంది. మీరు రానున్న ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడాల్సిందేనన్నా. మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు కదన్నా, ఎన్ని పార్టీలు ఏకమైన సింహం సింగిల్గానే వస్తుంది, సింగిల్గానే పోరాడుతుంది. ఉందన్నా మీకు ఇంకా అభిమానం ఉంది ప్రజల్లో. మీరు పోకపోతే ఆ అభిమానం కాస్త తుడుసు పెట్టుకోపోద్దన్నా. మీరు ఏమైనా అనుకోండి, నా మీద కోప్పడండి, నేనేదో మంచి చెప్పాను చెడు చెప్పాను మీరే మీ దృష్టిగా వదిలేస్తున్నా. మీరేమైనా మిమ్మల్ని నమ్ముకొని మీకు ఓట్లేసిన మీ నియోజకవర్గాలు ప్రజలనైనా కాపాడాలన్నా, మీరు రాష్ట్రం మొత్తాన్ని కాపాడకపోయినా పర్లేదు, కానీ మిమ్మల్ని నమ్ముకొని మీకు ఓట్లేసిన మీ ప్రజలనైనా కాపాడాలి కదన్నా. లేదంటే ఖచ్చితంగా మాత్రం మీ పార్టీ తుడిచిపెట్టుకోపోద్దాను. ఇది గుర్తుపెట్టుకోండి. నమస్తే అన్నా.